ఇటు సంక్రాంతి సంబరాలు ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు భోగి పండుగ ఉదయాన్నే ఒక భోగి పంటలతో కార్యక్రమం అయితే మొదలైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే విదేశాల నుంచి కావచ్చు, అలాగే దేశం నలుమూలలా ఉన్న ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్వస్థలానికి రాష్ట్రానికి రావడం జరిగింది. అయితే ఈ యొక్క పండుగ అనేది ఇప్పటికే జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక కల్చరల్ ఈవెంట్స్ అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. కానీ ప్రధానంగా చూసుకున్నట్లయితే దీంట్లో అత్యంత కీలకంగా ఒక ఆచార సాంప్రదాయాల పీరియడ్ కావచ్చు. సో పందెం బరులు కూడా ఏర్పాటు జరిగింది. సో వందలాది బరులు కూడా ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు తలదన్నేలాగా ఇటు ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది, ఇటు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు, ఇటు ప్రాంగణం మొత్తం కూడా అనేక బరులు కూడా ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం మన అన్నిటికీ అంటే పల్లెల్లో ఉన్న ఒక బరులు కావచ్చు, లేదంటే అక్కడ జరిగే ఒక ఫెస్టివల్ నేపథ్యంలో అనేక కల్చరల్ ఈవెంట్స్ కావచ్చు, అన్ని కూడా ఇటు పట్టణాన్ని కూడా వ్యాపించాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక బరుల నేపథ్యంలో ఆ నగరంలో కూడా చాలా వరకు వ్యాప్తి ఏదైతే ట్రాఫిక్ అనేది ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇటు రామవరం విజయవాడలోని అత్యంత భారీ పెద్ద బరి అయినటువంటి రామవరం రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఒక బరి నేపథ్యంలో సో ఇది లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి కావచ్చు, లేదంటే ఇటు మెయిన్ హైవే రోడ్డు మీద ఉన్నాము. ఏదైతే ఇటు నున్నా రోడ్డు కావచ్చు, ఇటు నున్నా రోడ్డు నుండి ఇటు నుండి రామవరపాడు అంటే సిటీ లోపలికి వెళ్ళడానికి కావచ్చు, లేదా ఈ రామవరపాడు రింగ్ రోడ్డు వెళ్ళేందుకు ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ రహదారి మీద చాలా భారీ ఎత్తున ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. దాదాపుగా గంటల తరపున కూడా ఇంకా వెహికల్స్ ఇక్కడే ఉన్న పరిస్థితి ఉంది. దీనికి అత్యంత కీలకంగా ఏంటంటే ఈ యొక్క వెహికల్స్ అన్ని కూడా ఇటువైపు అంటే పోలీసులకు ఇక్కడ ట్రాఫిక్ నేపథ్యంలో అరికట్టడంలో కూడా చాలా వైఫల్యం చెందని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే విజువల్లో కానిస్టేబుల్ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇందాక నుండి కూడా దాదాపుగా అయిపోయిన పరిస్థితి ఉంది. సో బరి లోపల అంటే ఏదైతే ఇప్పుడు బందెం బరిలో ఒక ప్రాంగణం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీకి ఎగ్జిట్ ఒకటే అయిపోయింది. సో వెళ్ళేందుకు ఒక భారీగా వెహికల్స్ రావడం నేపథ్యంలో ఎక్కడెక్కడ ఇవన్నీ వెహికల్స్ అనేది రోడ్డు మీద ఆగిపోయిన పరిస్థితి ఉంది. సో ఒకవైపు చూసుకున్నట్లయితే ఇటు ఆచార సంప్రదాయాలంటూ కూడా చాలా భారీగా ఇటు సంక్రాంతి పండుగ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే ఇటు ఒకవైపు సాంప్రదాయ పేరు కూడా ఇటు అనేక ఈవెంట్స్ అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుపుకున్నప్పుడు కూడా దాని తర్వాత యథాతథిగా ఈ యొక్క బరిలో ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో వస్తుంది. ఆ యొక్క బరిలో కూడా ఒకటి కాదు అనేక రకాలైన అన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. సో వీటికి లోపల అంటే ఈ యొక్క బరి లోపలికి వెళ్లేందుకు కూడా ఇటు అన్ని వెహికల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ వెహికల్స్ అనేది ఎక్కడెక్కడ ఆగిపోయింది. ప్రధాన రహదారి ఏదైతే నున్న రామవరపాడు రింగ్ రోడ్డు ఉందో ఈ యొక్క మెయిన్ రోడ్డు ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ఒక ట్రాఫిక్ జామ్ అయింది. భారీ ఎత్తున అంటే ఇప్పటికి చాలా సేపటికి కూడా ఈ యొక్క వెహికల్స్ అనేది మెల్లిమెల్లిగా మూవ్ అవుతున్న పరిస్థితి. సో ఇలా ప్రధానమైన జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ యొక్క వరుణ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రధాన రహదారుల మీద చాలా భారీ ఎత్తున ఒక ట్రాఫిక్ జామ్ అనేది నిలిచింది. ప్రధానంగా విజయవాడ నగరంలో కూడా అత్యంత కీలకంగా లేదంటే అత్యంత వైభవంగా ఇటు పండుగ నిర్వహిస్తున్నప్పుడు కూడా వాటిలో ఇటు బరుల నేపథ్యంలో వీటికి ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే అయిన నేపథ్యంలో ఇక్కడ వెహికల్స్ అనేది లోపలికి వెళ్ళేవి కావచ్చు, అలాగే బయటకు వచ్చేవి కావచ్చు. సో ముందు ఒక క్లాషెస్ నేపథ్యంలో ఇక్కడ మెయిన్ అలాగే రహదారి మీద ఇటు వెహికల్స్ అనేది మూవ్ అవుతున్న పరిస్థితి అడ్డంగా కలవడం కావచ్చు. సో ఇక్కడ వైఫల్యం చెందారని ఇక్కడ పోలీసు వారు ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా వైఫల్యం చెందారని తెలుస్తుంది. సో ఇలా ఈ విధంగా బరులు అనేది దానికి లోపలికి వెళ్లేందుకు ఇట ప్రధాన రహదారి మీద చాలా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అనేది అయింది. సో ఒకవైపు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కోర్టు ఆంక్షలు అనేది ఉన్నాయో సో ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ఒక ఉల్లాసంగా ఉత్సవంగా అంతా ఒక సామరస్యంగా అంటే మంచిగా ఒక మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొదట చూసుకున్నట్లయితే అనేక ఈవెంట్స్ అవన్నీ కూడా ముగ్గులు పోటీలు కావచ్చు, మహిళలకి నిర్వహించినటువంటి లేదంటే ఆచార సాంప్రదాయాలు అయితే ఉన్నాయో వాటికి మేళవించుకొని అన్ని కూడా జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ సో ప్రధానంగా ఈ బరువులు ఏర్పాటు చేసుకున్న దాంట్లో వీళ్ళన్నీ కూడా సో జరుగుతున్నాయి. ఒకవైపు ఏదైతే ఇటు కోర్టు ఆంక్షలు కావచ్చు, కొన్ని కీలకమైన ఆదేశాలన్నీ కూడా ఇటు జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అత్యంత కీలకమైన ఒక ఏదైతే దాదాపుగా 14 పిటిషన్లు కూడా వెళ్ళడం జరిగింది. సంక్రాంతి నేపథ్యంలో ఇటు జంతు హింస ఉంటుంది, అలాగే జూదం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యానించింది కూడా చూసుకున్నట్లయితే సో గతంలో ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఇటు ఏపీ జూద నిరోధక చట్టం కావచ్చు, అలాగే జంతు హింస నిరోధక చట్టం కావచ్చు, ఇవన్నీ కూడా అమల్లో ఉండాలి. అలాగే దానికి నేపథ్యంలోనే ఇటు ఎస్పీలు కావచ్చు, అలాగే కలెక్టర్లు కావచ్చు, వారి దానికి సంబంధించి పూర్తి ఆంక్షలు అంటే పూర్తి ఆదేశాలతో
ముందుకు వెళ్ళాలని. సో ఏదైనా ఇక్కడ విఫలం చెందే మాత్రం వారు వ్యక్తిగత బాధ్యత వహించాలంటూ కూడా స్పష్టంగా పేర్కొంది. సో ఈ నేపథ్యంలో ఏవైతే సంక్రాంతి అత్యంత వైభవంగా చాలా ప్రదేశాల్లో కూడా ఇటు ఉమ్మడి గోదావరి జిల్లా కూడా అన్ని చోట్ల చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నప్పటికీ సో కొందరు నిర్వాహకులు మాత్రం వారి యొక్క వైఖరి ఇటు ఒకవైపు కూటాంక్షలు సరే వారి పంత అనేది మార్చుకునే పరిస్థితి. పోలీసులు అక్కడక్కడ కొన్ని ఏవైతే ఈ యొక్క వీటికి సంబంధించి బరులు ఏర్పాటు చేశారో చిన్న చిన్న బరులు అన్ని కూడా వాళ్ళు పడగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ యథాతథిగా వారు మళ్ళీ దాన్ని నిర్మించుకొని నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని వైరల్ వీడియోలు కూడా బయటకు రావడం జరిగింది. సో అత్యంత బహిర్గతంగా కూడా దీని గురించి ఒక చర్చ అనేది జరుగుతుంది. సో సంక్రాంతి వస్తేనే కోడి పందాలకు సంబంధించి ఇది ప్రధానంగా ఈ యొక్క బరులన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇదంతా చర్చగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో విజయవాడ నగరం వ్యాప్తంగా కూడా ప్రధానంగా భారీగా ఏర్పాటు చేసిన ఒక బరి వద్ద ఈ నేపథ్యంలో ఇక్కడ నున్న రోడ్డు మీద అయితే సో ఏదైతే ఇటు నున్న రామవరపేట రింగ్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అనేది అయిపోయింది. సో ఒక వెహికల్స్ అనేది చాలా మెల్లిగా మూవ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు పోలీసు వారు కూడా మరి ముందస్తు ఒకవైపు అన్ని ఆంక్షలు అన్ని ఉన్నప్పటికీ కూడా సో ఈ విధంగా ఇక్కడ వైఫల్యం చెందినది కూడా తెలుస్తుంది. సో ఇలా ఈ విధంగా ఒకవైపు అంగరంగ వైభవంగా పండుగలు అవన్నీ కూడా జరుపుతున్నప్పటికీ పలు ప్రదేశాల్లో ఇలా జరుగుతుంది. ప్రధానంగా విజయవాడ ఒకవైపు ఉమ్మడి గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు ఆచారాలు ఇవన్నీ కూడా నిర్వహించడంలో సంక్రాంతి పండుగ దానికి తలదన్నేలాగా దానికి అంతకుమించి కూడా ఇక్కడ విజయవాడ సరౌండింగ్ లో ఈ యొక్క పండుగ అనేది జరుగుతుంది. దాంట్లో అత్యంత ఇటు బరులు ఏర్పాటు చేయడం ఏదైతే ఉందో ఇటు అక్కడ దానికంటే మించి కూడా వందల కొద్దీ ఇటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కావచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణా లేదంటే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా వీటికి సంబంధించి కూడా వందల కొద్ది యొక్క బరులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రధానమైన రహదారుల్లో అలాగే ఈ సరౌండింగ్ లో మొత్తం కూడా ఈ యొక్క బరులో ఏర్పాటు చేసిన నేపథ్యం చూసుకున్నట్లయితే సో ఇట్లా అత్యంత కీలకమైన ఏదైతే ప్రధాన రహదారులు ఉంటాయో రోడ్లు ఉంటాయో ఈ యొక్క ఆ బరుల నేపథ్యంలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది. సో దీని మీద ఎందుకు ముందస్తు చర్యలు కూడా మరి తీసుకోలేదు, ఎందుకు కూడా ఒకవైపు వాహనదారులు వారందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తూ ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది ఇక్కడ.